ఈ సంవత్సర వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. హెమీమా గారు వందనాలు. మరి సమయంలో వాక్యము శ్రద్ధ కలిగి వినడానికి ఆసనులు అవుదాము. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము, ధనరాజయ్య గారికి ఇద్దాం. ఆమేన్. ఆమేన్. వేకువజాముననే కూడి వచ్చుచున్న పరిశుద్ధులందరికీ ప్రభువు నామమున శుభములు కలుగును గాక. మీ అందరి ప్రార్థనలు, మీ అందరి మొరలు పరలోకమున చేరి ఉన్నాయి. ఆశతో ప్రభు సన్నిధిలో కనపడవలనని మీరందరూ కూడి వచ్చుట, ఇలాగూ దేవుని మహిమపరచుట దేవుని చిత్తమై ఉన్నది, దేవునికి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, కొద్ది సమయము దేవుని వాక్యమును పరిశీలనగా చదువుకుందాము, పరీక్షించుదాము. యెషయా గ్రంథము 61:1-3 వచనాలు, అలాగే 6, 7, 8 వచనాలు. మీరు ఎవరైనా చదువుతారా? యెషయా 21:3 అన్న. 61 మొదటి 3 వచనాలు, 1, 2, 3, తర్వాత 6, 8. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను. 6, 7, 8 వచనాలు కూడా చదువుతారా? చదువుతానన్నా. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కట్టలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలైనగా న్యాయము చేయుట యెహోవా నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియా ఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చక్కగా వాక్యం చదివి సహకరించిన ఆమ్స్ట్రాంగ్ గారికి వందనాలండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా,
సర్వశక్తిమంతుడా, మమ్మను మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకపు నాథుడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తుతులు స్తోతులు స్తోతులు స్తోత్రాలు 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 చెల్లించుతున్నాం. మా ప్రియ తండ్రి, ఇప్పుడు కొద్ది సమయము నీ పరిశుద్ధ లేఖనములను ధ్యానించుతుండగా నీ దాసుడైన నన్ను మరుగు చేసుకొని నీ స్వరము మాత్రమే వినిపింప చేయమని, మా అందరితో మాట్లాడమని, నీ జీవ వాక్యమును విడుదల చేయమని మా ప్రభువును రక్షకుడును విమోచకుడును అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ సంవత్సరము 2025లో ఫిబ్రవరి మాసములో 21, 22 దినములలో గుంటూరు గుడంపాడులో ఈ వాక్యము, ఈ సందేశము విన్నా గ్రేస్ మనోరంజనమ్మ గారు మాట్లాడి ఉన్నారు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండను. లూకా సువార్త 4వ అధ్యాయము 16, 17 కూడా చదువుతారా ఆమ్స్ట్రాంగ్ గారు? లూకా సువార్త 4, 16, 17. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగి ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. పర్ఫెక్ట్లీ ఇట్ ఈస్ ఏ మెసైరిక్ ప్రాఫెటిక్ వర్డ్. క్రీస్తునందు నెరవేరిన ప్రవచన వాక్యము 2000 ఏళ్ల క్రితమే ప్రభునందు, క్రీస్తునందు నెరవేరిన వాక్యం. ఆయనకు దొరికింది, క్రీస్తు ప్రభుల వారికి. మనము చదువుకున్న 61 యెషయా చదువుకున్నాం కదా. 60 ఆఖరి వచనం కూడా చదువుతారా? 60లో, యెషయా 60లో ఆఖరి వచనం వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.
యెహోవా సెలవిచ్చిన మాట. తగిన కాలం ఒకటి ఉన్నది, ప్రభు దినం ఒకటి ఉన్నది. ఏ దినము, ఏ తగిన కాలము? క్రీస్తు అనేక శ్రమలు పడి లూకాసు వార్త 9వ అధ్యాయము 22. లూకాసు వార్త 9వ అధ్యాయము 22. లూకా 9:22. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. ఆమేన్. 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 మొదట మనుష్య కుమారుడు పుట్టాలి, అవతరించాలి, తగిన సమయము, తగిన కాలము రావాలి. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొందాలి, చంపబడాలి, పెట్టబడాలి, 3వ దినమున తిరుగలేవాలి. యెహోవానగు నేను ఈ కార్యమును తగిన కాలమున త్వరపెట్టును. లోకరక్షకుడుగా పుట్టినవాడు, లోకమును రక్షించుటకు పుట్టినవాడు తగిన కాలమందు వస్తాడు. ఆ తగిన కాలములో యెహోవా త్వరపెట్టి జరిగించు దినము ఒకటి ఉన్నది. ఆ దినము యెహోవా త్వరపెట్టాలి. త్వరగా దినములన్నీ జరిగించాలి. ఆయన కుమారుని దినము ఒకటి ఉన్నది, ఆ దినము రావాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28 వరకు కూడా చదువుతారా? మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28. 27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచాన్ని బ్రాకెట్లో ఉందన్న, పునర్జనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఆమేన్. 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 ప్రపంచ పునర్జన్మమందు అంటే ఈ ప్రపంచము అంతమైపోతుంది. ప్రపంచ పునర్జన్మము తిరిగి స్థాపించబడుతుంది. ప్రపంచము పునర్జన్మము పొందుతుంది. యెహోవా, తండ్రి అయిన యెహోవా ఈ కార్యమును తగిన కాలమందు త్వరపెట్టుదును అని సెలవిచ్చిన మాట నెరవేరవలసి ఉన్నది. తగిన కాలం ఆయన కుమారుని కాలము. ఆయన కుమారుని పుట్టుక, జననము, మరణము, పునరుత్థానము, సంఘ స్థాపన, విశ్వసించిన వారందరూ యేసుక్రీస్తు నామములో విశ్వసించి సంఘముగా, సమాజముగా కూడి ఆయనను ఆరాధించాలి. ప్రపంచ పునర్జన్మము జరగాలి. తగిన కాలము రావాలి. అప్పుడు క్రీస్తు దినములు, 1000 ఏళ్ల పరిపాలన, మిలెనియం రూల్, గోల్డెన్ రూల్, బంగారు సుపరిపాలన ప్రారంభం కావాలి. తగిన కాలము రావాలి. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును
తలపెట్టుదును. ఆ కాలము నలిగిన వారిని దృఢపరచుటకును మొదటిగా చెరలో ఉన్న వారికి విడుదలను, రెండవదిగా బంధింపబడిన వారికి విముక్తిని, మూడవదిగా యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, 4 దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, 5 సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, 6 బూడిదకు ప్రతిగా పూదండను, 7 దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ 8 పనులు యెహోవా ఆత్మ బలముగా దిగివచ్చి ప్రభుల వారిని అభిషేకించుట, వారే స్వయముగా లూకా సువార్త 4వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో అది నెరవేరుట, ఫుల్ఫిల్ అవుట మనం చూస్తున్నాం. ఇక్కడ బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వాటికి పేరు పెట్టబడును. యెహోవా నాటిన చెట్లు చిన్నదైన పూల మొక్కల నుండి మనము తోటలన్నిటి వరకు యెహోవా నాటిన చెట్లే. మస్తకి వృక్షములు అనియు యెహోవా నాటిన చెట్లనియు వాటికి పేరు పెట్టబడును. యెహోవా నాటిన చెట్లు మస్తకి వృక్షములు. ఈ మస్తకి వృక్షములు మనము మధ్యధర ఆ ప్రాంతములో చూస్తాం, నెట్లో చూశాను. మధ్యధర ప్రాంతములో విరివిగా లభ్యమవుతున్నాయి. ఔషధ మొక్కలు, ఔషధ చెట్లు, వృక్షములు గుబురుగా వృక్షముల రీతి పెంచబడతాయి. యెహోవా నాటిన చెట్లు. ఈ మస్తకి వృక్షములు ఔషధ మొక్కలను విన్నాము కదా. నోటికి సంబంధమైన, కడుపుకు సంబంధమైన ఔషధములు. ఈ మొక్క ఆకులైనా, ఈ మొక్కలో నుండి జిగురైన పదార్థం, జిగురు వంటి పదార్థమైన తీసుకుంటే నోటి దుర్వాసన, నోటి పూత, నోటి సంబంధమైన జబ్బులు, అలాగే కడుపు సర్వరోగములకు కడుపులో నుండే మొదలవుతాయి. కాబట్టి కడుపు చల్లగా ఉంటే ఆరోగ్యము బాగా ఉంటుందని లోకనానుడి. మూలము కడుపులోనే. మస్తకి వృక్షములు యెహోవా ఇష్టపడి నాటిన చెట్లు. మొదట నోటి శుద్ధి, ఆ తర్వాత కడుపులో వ్యాధిని నయము చేయుటకు వాడతారు. ఆకులో నుండి పండ్లు వరకు చిగురు వంటి పదార్థము, నోటి దుర్వాసన, నోటి పూత, కడుపులో ఉన్న సకల వ్యాధులను నయం చేయుటకు వాడతారు. వీటికి యెహోవా నాటిన చెట్లని పేరు. అన్ని చెట్లు యెహోవా నాటి ఉన్నాడని, విశేషముగా మస్తకి వృక్షములను దేవుని చెట్లని
పేరు. అయితే బూడిదకు ప్రతిగా పూదండ, బూడిదకు ప్రతిగా పూదండ. వీడారా 1999 సంవత్సరము ఒరిస్సా రాష్ట్రంలోని కేవన్జీర్ జిల్లా గ్రాహం స్టేన్ గారు, వారి ఇద్దరు కుమారులు ఫిలిప్ గారు, తిమోతి మంచు కాలము, శీతాకాలము ఉదయాన్నే స్కూల్కు రెడీ అవుతున్నారు. వారి తల్లి గ్లాడీస్ స్టెయిన్ స్కూల్కు సిద్ధపాటు చేస్తున్నారు. పిల్లలను బుక్స్ బ్యాగులు సర్దుతున్నారు. లంచ్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతలో రాత్రంతా రెక్కి నిర్వహించి దారాసింగ్ అనే ముష్కరుడు వస్తాడు. వ్యానులో బయలుదేరుతున్న తండ్రి పిల్లలను, చిన్నారులను ఫిలిప్పు తిమోతిని వెంట పెట్టుకొని 1999 జనవరి 23 ఉదయకాలం వ్యానుకు పెట్రోల్ పోసి నిప్పంటించి పిచ్చి కేకలు పెడుతూ ఆనంద ఉత్సాహము పొందుతూ వీరైన గ్రామ్ స్టేన్ గారిని, ఫిలిప్పును, తిమోతిని కాల్చి వేస్తాడు. తల్లి ఇంటిలో నుంచి మొరపెట్టుకుంటూ అరుచుకుంటూ కేకలు వేస్తూ పరుగు తీయటం, కళ్ళ ముందే కాలిపోతున్నారు. దేవుని సేవకుడు గ్రామ్ స్టెయిన్ గారు, ఇద్దరు పిల్లలు, 10 సంవత్సరాల వయసున్న ఫిలిప్పు, 6 సంవత్సరాల వయసున్న తిమోతి కళ్ళ ముందే చూస్తుండగా కాలి బూడిదైపోయారు. ఇప్పుడు బూడిదకు ప్రతిగా పూదండ. ప్రపంచ పునర్జన్మమందు రాబో మెసయానిక్ రూల్, వేయేళ్ల పరిపాలన, బంగారు సుపరిపాలన, ద గోల్డెన్ రూల్ ఒకటి ఉన్నది. అది యెహోవా నియమించాడు, తగిన కాలమందు త్వరపెడుతున్నాడు. అందుకొరకే ప్రభువు వారిని పంపించాడు. అభిషేకించి ఆత్మ అభిషేకము కింద ఉన్నాడు. స్వయంగా ప్రభువు వారు సెలవిచ్చిన మాట లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుండి 17-18 వచనాలు చూస్తున్నాము. 2000 ఏళ్ల క్రితమే ఈ మాట నెరవేరింది అని స్వయంగా ప్రభువే ప్రకటించాడు. అయితే కాలిపోయి బూడిదైన వారు, బూడిదకు ప్రతిగా పూదండ, ఏ విధముగా కాలిపోయిన వారు, బూడిదైన వారు పూదండలు వేయబడతారా? అవును ప్రియులారా, తగిన కాలము ఒకటి ఉన్నది.
మన ప్రభు దినము ఒకటి ఉన్నది, హితవత్సరము ఒకటి ఉన్నది. గ్రామ్ స్టెయిన్ గారిని వారి పిల్లలను కాలిపోయి బూడిదైన వారిని వెంట పెట్టుకొని మన ప్రభుల వారు తిరిగి వస్తాడు. స్టెఫెన్ గారిని వెంట పెట్టుకొని హతసాక్షి సంఘము హింసల పాలవుతున్నప్పుడు అపోస్తలుల కార్యములో 7వ అధ్యాయము ఆ స్టెఫెన్ గారిని వెంట పెట్టుకొని వస్తాడు. ప్రపంచ పునర్జన్మందు మీరు కూడా ఓయి పేతురు 12 సింహాసనముల మీద నాతో కలిసి 12 గోత్రముల వారికి న్యాయం తీర్చే పని మీకు ఇస్తున్నాను. 12వ అధ్యాయంలో యాకోబు ఖడ్గము చేత హత్యగావించబడ్డాడు. ఆ యాకోబు కూడా వస్తాడు, మనం చూస్తాం. 12 మందిలో ఆ యాకోబు కూడా ఉంటాడు. ఖడ్గము పాలై నరికి వేయబడిన అపోస్తుడైన యాకోబు కూడా ఉంటాడు. 12 మంది అపోస్తులందరూ ఉంటారు. వారి స్నేహితులు బర్నబా, పౌలు కూడా ఉంటారు. పౌలు ఏ రీతిగా మరణం పొందాడో రోమా ప్రభుల చేత, రోమాను పరిపాలించు ప్రభుల చేత హత్య కావించబడ్డాడు, హతసాక్షిగా మిగిలిపోయాడు. యాకోబును తీసుకొని వస్తాడు, పేతురు గారిని తీసుకొని వస్తాడు. తలకిందులుగా సిలువ వేయబడిన పేతురు బర్నబా గారిని పబ్లిక్ ప్లేస్ లో ఒక కర్రకు కట్టి, కొయ్యకు కట్టి తారు పోసి నిప్పంటించి జనులు గుంపులుగా కూడి ఉన్న ప్రాంతం అది. బర్నబా హాహాకారాలు పెడుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ కాలిపోయి బూడిదగా అయిపోయేంత వరకు వెలిగించి ఆ పార్కు నిండా గుంపు కూడిన ప్రజలు ఆ వెలుగులో ఆనందించి, బర్నబా గారు సజీవ దహనమైపోతుంటే చూసి ఆనందించిన ప్రజలు. ఆ బర్నబా గారిని వెంట పెట్టుకొని వస్తాడు. ఈ విధంగా ప్రవీణ్ పగడాల ద బ్రూచువల్ మర్డర్, హతసాక్షి, వారిని కూడా వెంట పెట్టుకొని వస్తాడు. హతసాక్షులందరినీ తీసుకొస్తాడు. ప్రభుల వారి కొరకు సాక్ష్యము ఇచ్చిన వారిని అందరినీ, హతసాక్షులు అయిపోయిన వారందరినీ, గ్రామ్ స్టెయిన్స్ మొదలుకొని బర్నబా గారి వరకు 12 మంది అపోస్తలులను, వారి స్నేహితులను, పౌలు గారిని వెంట పెట్టుకొని వస్తాడు. తగిన కాలమందు 1000 ఏళ్ల పరిపాలన అతి త్వరలో సంభవించబోతున్నది. అప్పుడు బూడిదకు ప్రతిగా పూదండము, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇస్తాడు. వారికి ఇచ్చటకు పంపించి ఉన్నాడు. ఏం చేస్తున్నారు వారు? ఇప్పుడు ప్రస్తుత కాలం మంది ఏం చేస్తున్నారు? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చదువుతారా? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. 6వ అధ్యాయం
ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగరగా కేకలు వేసిరి. ఎందాక ప్రతిదండన తీర్చుకోకుండా ఉంటావు నాదా సత్యస్వరూపి అని పరలోకమందు సింహాసనము కింద వారి ఆత్మలు మొరపెడుతున్నాయి. వారి ఆత్మలు అయితే ప్రపంచ పునర్జన్మం ఒకటి ఉంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుతారా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19. చదువుతున్నా. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మనుషులు ఒకసారి పుడతాము, ఒకసారి చనిపోతాము. ఒకసారి పుట్టినవారు మరొకసారి ప్రపంచ పునర్జన్మం ఒకటి ఉంది. ఈ లోకము మట్టుకే, ఈ జీవిత కాలము మట్టుకే నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోతాం. అంటే దీని వాక్య భావమై ఉంటంటే ఈ జీవిత కాలము మట్టుకే కాదు, మరొక జీవిత కాలము ఒకటి ఉన్నదని, 1000 ఏండ్లు పరిపాలన కింద మనం ఉంటామని, అప్పుడు శోధకుడైన అపవాది బంధించబడతాడని, 1000 ఏండ్ల మట్టుకు ఎండ్లెస్ పిట్ అగాధములో బంధించబడతాడని, పెద్ద తాళము వేసి బంధించబడతాడని, శోధకుడే లేని బంగారు పరిపాలన. అపవాది కుయుక్తిపరుడై అవను మోసగించినట్టు మోసగాడే లేని ద్రోహమే లేని అబద్ధమే లేని 1000 ఏండ్ల పరిపాలన ఒకటి ఉన్నదని, అది నిశ్చయమని, రాబో కాలములో నెరవేరుతుందని సంగమునకు బయలుపరచబడింది. పరిశుద్ధులందరికీ విషయమైంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54. చదువుతున్నాను. అన్న 1 కొరింథీ అధ్యాయం 19వ అధ్యాయం 15:54. 15. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అని చెప్పబడిన వాక్యము నెరవేరినది అని పౌలు గారు చెప్పట్లేదు. నెరవేరబోతుంది. ఈ మర్త్యము అయినది అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. క్షేమైపోయిన మన గుడారములన్నీ అక్షేమై మహిమను పొందుకోవాల్సి ఉన్నది. ప్రియులారా, రోమా పత్రిక 8వ అధ్యాయము 18 నుండి 25 వరకు చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 18 నుండి 25. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి
మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవుని వాక్యము సుస్పష్టం. దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్రం దేవుని పిల్లలు పొందుకుంటారు. మనము ద బోసం ఆఫ్ అబ్రహాం, దేవుని పరదేశంలో నేడు నీవు నాతో కూడా ఉందువు అని ప్రియ స్నేహితునితో కుడివైపున ఉన్న నేరస్తుడు దొంగ ప్రభు వలన అభయం పొందినప్పుడు పరదేశంలో ప్రవేశిస్తారు. అప్పుడు పరలోకమంతా కోలాహలం, పరదేశంతా కోలాహలం. ప్రభు జయించి వస్తున్నాడు, జయవీరుడు వస్తున్నాడు. గుమ్మములు తెరిచి సిద్ధముగా ఉండండి అని ఆనంద ఉత్సాహములతో కోలాహములతో దూతగణములు సిద్ధపడుతున్న వేళ ప్రభువు ప్రవేశించాడు. ఆగండి, ఒక పూదండ తెచ్చారేమిటి? రెండవ పూదండ. ఒక కిరీటము తెచ్చారేంటి? రెండవ కిరీటం కూడా తీసుకోరండి అని దూతగణములతో ప్రభువు చెప్పినట్టుగా మీరు ఒక్కరే కదా వచ్చారు ప్రభుల వారు? కాదు, ఇదిగో నా స్నేహితుడు. ఒక అడుగు ఉడికి వేసి దీనుడై భయముతో సంభ్రమాశ్చర్యములతో వణికి గడగడ వణికిపోతున్న ఆ కుడి వైపున ఉన్న స్నేహితుణ్ణి చూపిస్తాడు. ఆ దినము ఎంత ఆనందమో! భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. బూడిదకు ప్రతిగా పూదండ ధరింప చేస్తున్నాడు. జీవ కిరీటమును, ఎల్లకాలము జీవించి ఉండే హక్కును పొందుకుంటున్నాడు దేవుని పరదేశంలో. ద బోసం ఆఫ్ అబ్రహాం. వీళ్ళారా, మనము కూడా ఏదో కాకతాళీయంగా రక్షణ దొరకలేదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుందాము అని పౌలు గారు ప్రకటించినట్లుగా గొప్ప రక్షణ పొందిన మనము నిత్య జీవార్థమైన కనికరం కొరకు కనిపెట్టుచున్న మనము కూడా ఆ దేవుని పరదేశంలో చేరాలి. ఇక్కడ కన్ను మూయాలి, ఈ లోకమందు కన్ను మూయాలి, అక్కడ కన్ను తెరవాలి. అప్పుడు మాత్రమే దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండను,
ఆయన ధరింప చేస్తాడు. అది వేల పరిపాలన వాళ్ళలో ఈ దర్శనము నెరవేరుతుంది. మెస్సయానిక్ ప్రాఫిటిక్ ఏజ్ లో, వేల పరిపాలనలో ద గోల్డెన్ రూల్, సుపరిపాలన, శోధకుడే లేని పరిపాలన, శోధకుడు బంధించబడే అగాధము, ఎండ్లెస్ పిట్, బంధింపబడతాడు. మోసం చేసేవాడు ఉండడు, కుయుక్తిపరుడు ఉండడు, దొంగ ఉండడు, అపవాది ఉండడు. అది లేని, శోధకుడే లేని కాలము ఒకటి ఉంటే అది వేల పరిపాలన ప్రారంభమవుతుంది. శోధకుడు ఉండడు, అబద్ధికుడు ఉండడు, అబద్ధమునకు జనకుడైన వాడు ఉండడు, అపవాది ఉండడు, మోసగించువాడు ఉండడు. దేవుని పిల్లలు మహిమగల స్వాతంత్రం పొందుకుంటారు. ఆశతో నిరీక్షించు వారి నిరీక్షణ, ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. అటువంటి శుభప్రదమైన నిరీక్షణ గలవారమై రాబో మనుష్య కుమారుడు, పెళ్లి కుమారుడు త్వరలో వస్తాడు. 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. 7 ఏండ్లు దేవుని కుమారుడు, మన పెళ్లి కుమారుడు విందులో పాల్గొంటాము. విందు దినములు పూర్తయిన తర్వాత ఆ బోలివ కొండ మీదకే, యెరూషలేము దేవాలయము ఎదుట బోలివ కొండ మీదకే పాదం మోపుతాడు. వేల పరివారమును తీసుకొని వస్తాడు. హతసాక్షులందరినీ తీసుకొని వస్తాడు. ప్రభుల వారి కొరకు సువార్త నిమిత్తము హింసలు పొందిన వారందరినీ తీసుకొని వస్తాడు. అప్పుడు అందరిని చూస్తాము. అదిగదిగో ఆ స్టెఫెన్ గారిని, అదిగదిగో మన ప్రియులు బర్నబా గారిని, అదిగదిగో మన ప్రియులు గ్రామ్ స్టెయిన్ గారిని, ఆ ఫిలిప్పు, ఆ తిమోతి, ఇద్దరు పిల్లలను, ఆ పౌలన్నను, ఆ పేతురు గారిని వెంట పెట్టుకొని వస్తాడు. గగనము చీల్చుకొని దిగవచ్చును గాక. వేళ్ల పరిపాలన అందించే మన ప్రభు నీతిరాజు, మనను ఏలుకున్నవాడు వస్తాడు. అవలేనే నెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా, నా కోరిక నీలో తీరునా, రాకడలోనే తీరును, నీ రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. పువ్వుల వలె మనమందరం ఎగిరిపోతాం. రెప్పపాటులో కడబురం రోగిన వెంటనే మనము మార్పు పొందుతాం. ఈ లోకములో జీవించుతున్న మనము ప్రభు రాకడలో ఎత్తబడతాము, విందులో పాల్గొంటాము. విందు దినములు ముగిసిన మీదట ఆయన తిరిగి భూమి మీద కాలు మోపుతాడు. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభిస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన, బంగారు పరిపాలన, సుపరిపాలనలో శోధకుడు లేని, మోసగాడు లేని, అబద్ధికుడు లేని, సైతానే లేని దేవుని పిల్లలు మనమందరము మహిమగల స్వాతంత్రం అనుభవించబోతున్నాం. అప్పుడు హతసాక్షులందరూ తిరిగి జీవించొస్తారు. ఇది నిశ్చయము. తగిన కాలము యెహోవా త్వరపెట్టే కాలం. ప్రపంచ పునర్జన్మం ఒకటి ఉన్నదని
అది 1000 ఏళ్ల పరిపాలనలో అతి త్వరలో నెరవేరబోతున్నదని, మన ప్రియులందరినీ మనం కలుసుకుంటామని. 7 ఏళ్ళు విందు ఎందుకు అవుతుంది? విందంటే ఉదయకాలము, మధ్యాహ్న కాలము నుంచి రాత్రి వరకు 7 ఏళ్ల కాలము, 365 దినములు ఇంటూ 7. అన్ని దినములు విందు ఎలా జరుగుతుంది? అందరినీ చూస్తాం, అందరిని పలకరిస్తాం. అదిగో ఆ నోవహును, అదిగో ఆ హానోకును, అబ్రహామును, శారమ్మను, అందరినీ, ఆ దావీదు గారిని, ఆ నాతాను గారిని ప్రవక్తను, ఆ గాదు గారిని దేవుని సేవకుని, ఎంతమందని పాత నిబంధన భక్తులందరినీ, ఒక్కొక్కరిని ఒక నిమిషము ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందామా? ఆ పరిశుద్ధ విందులో 7 ఏళ్ళు సరిపోతాయా? 7 ఏళ్ళు సరిపోతాయా? తర్వాత భూమి మీదకే దిగి వస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభిస్తాడు. మనమందరము ఆశగల వారము ఆ పరిపాలన చూస్తాం. శోధకుడే లేని, అపవాదే లేని 1000 ఏళ్ల బంగారు సుపరిపాలనలో మనం ఉంటాం, జీవించి ఉంటాం. ఈ లోకము ఏ విధంగా వాస్తవమో ఆ రాబోయే లోకము కూడా అంతే వాస్తవము. ఈ లోకము ఎంత యథార్థమైనదో, ఈ లోకములో కష్టమో నష్టమో మూలుగతో గడుపుకుంటున్నామో ఆ లోకము కూడా శాశ్వతం. అది 1000 ఏళ్ళు జీవించబోతున్నాం. 1000 ఏళ్ళు ఆ రాబోయే లోకము కొరకు ఆశతో కనిపెట్టుకు ఉన్నామా? దేవుడు ఇట్టి మాటల చేత మనందరినీ ఆదరించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. సమయము అమ్మగారికి అప్పగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైనటువంటి, నిరీక్షణయుక్తమైన, సత్యవంతమైనటువంటి మన జీవిత సత్యాన్ని మనం తెలుసుకుని ఉన్నాము. కాబట్టి ఈ లోకములో మట్టుకే కాక మరి భూమి పునర్జననమందు మరలా మనం జీవిస్తామని, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనము ఉండాలని దేవుణ్ణి అనునిత్యము ప్రార్థన చేస్తూ, ఆయన సహాయం అడుగుతూ, ఈ లోకపు ఆశలలో మనం పడిపోకుండా ఉండినట్లు మనల్ని మనము సంసిద్ధులముగా చేసుకున్నటకు మరి ముగింపు ప్రార్థన ఎవరైనా చేస్తారండి? చిన్న ప్రార్థన అన్నాజన్ పాస్టమ్మ గారు మీరు చేయండి. ఆశీర్వాదం మరలా తీసుకుని పరలోక ప్రార్థన చెప్పుకుందాము. తర్వాత ఆశీర్వాదంతో తెలుగు సెషన్ ముగించుకుందాము. అన్నాజన్ పాస్టమ్మ గారు. పరిశుద్ధమైన దేవ, జీవంగా నాయన, ఎంత ఆశ్చర్యకరం ప్రభా. అనుదినము తండ్రి, మా జీవిత యాత్రలో ఇంతవరకు తండ్రి నీ కాపులని, భద్రత, నీ సంరక్షణ మాకు దయచేసి